సహస్ర, ఇప్పుడు అవన్నీ ఎందుకు? పిన్ని, ఇప్పుడే అవసరం. ఎందుకంటే నేను బావా ఎల్లుండి నుంచి కొన్ని రోజులు ఇక్కడుండం. ఏంటి, మనం ఉండమా? ఎక్కడికి వెళ్తాం? ఇంకెక్కడికి? మీ హనీమూన్ కి విహారీ. ఏమదినా, ఆ విషయం విహారీకి చెప్పలేదా? వదినా, ఆ విషయం నేను చెప్పాలనుకున్నాను కానీ మర్చిపోయాను. విహారీ, కొన్ని రోజులు నువ్వు సహస్ర యుఎస్ వెళ్ళి మీరిద్దరూ ఆనందంగా గడిపి రావాలి. అమ్మా, ఇక్కడ నీ సమస్యలు, బిజినెస్లు, ఈ పరిస్థితిలో ఉన్న పలంగా అన్ని వదిలేసి ఎలా వెళ్తానమ్మా? విహారీ, ఇక్కడ బిజినెస్ కి ఏమైంది? మళ్ళీ పుంజుకుంది కదా, షేర్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అయింది. ఇంకేం కావాలి? మీ పెళ్ళై ఎన్ని రోజులైంది? అలా హనీమూన్కి వెళ్ళొస్తే మీరిద్దరూ కూడా ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్, ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. బావా, ఎల్లుండి మన జర్నీకి ఏర్పాట్లన్నీ అయిపోయాయి. వీసా, టికెట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. నీకే పనున్నా వాయిదా వేసుకో విహారీ. నువ్వు యుఎస్ కి వెళ్తున్నావు అంతే. బిహారీ, రేపు నీ సమక్షంలో మా ఇద్దరి దండల మార్పిడి, ఆ తరువాత మీ ఇద్దరి యుఎస్ ప్రయాణం. నాకు రేపు సిల్క్ కోఆపరేటివ్ బోర్డులో ఎలక్షన్స్ ఉన్నాయి. నాకు మీరు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎల్లుండి మీరు ఎలా హనీమూన్ కి టికెట్స్ బుక్ చేస్తారు? రేపు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయి. ఎల్లుండి ఫారెన్ ట్రిప్ కి ఎలక్షన్ లో గెలిచిన హ్యాపీ మూడ్ లో వెళ్ళిరా విహారీ. అవును బావా. విహారీ, నీకా ఎలక్షన్స్ కంటే నీ పర్సనల్ లైఫ్ ముఖ్యం. అది వదిలేసి అన్ని టెన్షన్స్ నెత్తి మీద వేసుకోకు. అది కాదమ్మా. నువ్వేం చెప్పొద్దు. నువ్వు ఎల్లుండి ప్రయాణానికి సిద్ధమైపో అంతే. ప్రకాష్కి ఫస్ట్ ఎయిడ్ చేయలక్ష్మి. అమ్మగారు, దానికి లక్ష్మి ఉంది కదమ్మా, నేను చేస్తాను అయ్యగారికి వైద్యం. అక్కర్లేదు, నాకు నేనే ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాను. సరే, రేపు మీరిద్దరూ దండలు మార్చుకుని కార్యక్రమం చేయిస్తున్నాను. లక్ష్మి, ముఖ్యంగా నువ్వు మంచిగా రెడీ అవ్వు.